ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఈ రోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా 40 పైన రాజ్యసభలు వస్తే ఒక్కటి కూడా బీసీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న 17 ఎమ్మెల్సీలు వస్తే 17 కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్లు పెట్టి బీసీ సామాజిక వర్గాల్లో 52 కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ చైర్మన్లు నియమించడం జరిగింది. బీసీలకు ఆర్థికంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళకి వైద్య ఖర్చులకు కావచ్చు, ఆరోగ్యశ్రీ ద్వారా గానీ, ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గానీ, లేకపోతే బీసీలలో ఉన్న పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీర్చిదిద్దడం కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్స్ గా తీర్చిదిద్దడం, వాళ్ళకి భోజనాలు, అదేవిధంగా వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు, అమ్మఒడి, పిల్లల్ని స్కూల్ కి పంపించినందుకు అమ్మఒడి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా సామాజికంగా వాళ్ళకి రాజకీయ పదవులు కల్పిస్తూ, వాళ్ళ పిల్లల్ని ఒక తండ్రిలాగా ఆదరిస్తూ, వాళ్ళ చదువులకి, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా వాళ్ళకి ఇళ్లు నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాలన్నా కూడా పెద్ద ఎత్తున బీసీల యొక్క సంక్షేమం కోసం, బీసీల యొక్క ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కోవడం కోసం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు, అదేవిధంగా వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్తూ పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలి కొదిలేసి ఈ రోజు బీసీ భజన చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 2019లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు. 2024లో కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి కలిపి ఈ రోజు ఏదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే భూమి బద్దలైపోతుంది, మీ ఇద్దరం కలిస్తే ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేతకానాళ్ళు 80% వీళ్ళందరూ ఉన్నారు. బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, వాళ్ళందరినీ కూడా గాలి కొదిలేసి పవన్ కళ్యాణ్ తో నేను కలిశాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీతో నేను కలిశాను కాబట్టి, బీజేపీతో నేను కలిశాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మేమందరం కలిశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎక్కించమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు. తప్పకుండా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.